తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవుకు చేరుకున్న సీఎం అక్కడ తుఫాను వరద బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, మత్స్యకారులకు 50 కేజీల బియ్యం, ఇతర వస్తువులను అందజేశారు. అంతకుముందు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. నష్టం తీవ్రతను స్వయంగా పరిశీలించారు. తుఫాను వలన తీవ్రంగా ప్రభావితమైన జిల్లాల్లో ఎంత విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది, ఎంత మేరకు ముంపు ఏర్పడింది అనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకున్నారు. జరిగిన తప్ప ఏంటంటే మీలో కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రాబోయే రోజుల్లో మేలోనే ఇస్తామని. మే 15 ఇచ్చినప్పుడు క్రాప్ ఎప్పుడు బాగుండేది. కొంతవరకు దెబ్బతినింది, హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలో కూడా చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది. ఇక్కడికి వచ్చే కొందికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ల స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కంటే ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితికి వచ్చింది. అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం. అన్నీ కూడా ఏవైతే మనకు ఉండింది 2-3 రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి 3,000 రూపాయలు బియ్యం, నిత్యావసర వస్తువులు నుంచి పంపిస్తున్నాం. ఇక్కడుండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రోజులు వేటకు పోలేదు. అందుకే 50 కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అదే మరి చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి అదనంగా 50 కేజీలు ఇస్తున్నాం. రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్డ్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే 2 తప్ప అక్కడెక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చాను, తొందరలో పూర్తి చేస్తాను.